తెలుగు సినిమాల్లో మనకి ఫాస్ట్‌గా సినిమాలు చేసి, ఇవాళ జెన్‌జీ యూత్‌ని బాగా ఎంటర్‌టైన్ చేస్తున్న హీరో ఎవరన్నా ఉన్నారంటే, అది 'శ్రీ విష్ణు' అని చెప్పక తప్పదు. మంచి వెరైటీ సబ్జెక్ట్స్ చేయటం, తర్వాత దానిలో ఎంటర్‌టైన్‌మెంట్‌గా డైలాగ్స్ ఉండటం, పాటలుండటం, తర్వాత ఫాస్ట్‌గా సినిమాని కంప్లీట్ చేయటం, ఇట్లాంటి క్వాలిటీస్ ఉండి ప్రొడ్యూసర్స్‌కి ఒక మిడ్ రేంజ్ ప్రొడ్యూసర్స్‌కి అందరికీ కూడా అందుబాటులో ఉండటం 'శ్రీ విష్ణు' యొక్క సక్సెస్‌కి ప్రధాన కారణం అని నేను అనుకుంటున్నాను. శ్రీ విష్ణు యాక్ట్ చేసినటువంటి విష్ణు విన్యాసం అని ఈ ఫిబ్రవరి 27వ తారీఖున ఒక సినిమా రిలీజ్ అయింది. సినిమా చూసినట్టయితే సీన్స్ అన్నీ చాలా ఎంటర్టైన్మెంట్గా చూడటానికి చాలా బాగుంటాయి. కథ పాత కాంటెక్స్ట్ అయినప్పటికీ కూడా కంటెంట్ కొత్తగా చెప్పడానికి ప్రయత్నించారు. ఇలా డిఫరెంట్గా చెప్పడానికి ప్రయత్నించారు. అయితే సినిమా అనుకున్నంత సక్సెస్ సాధించిందా? ప్రేక్షకుల్ని బాగా అలరించిందా? నేను సినిమా చూస్తున్నప్పుడైతే మాత్రం సినిమా థియేటర్లో ఉన్నటువంటి ప్రేక్షకులందరూ కూడా కామెడీ వచ్చినప్పుడల్లా చాలా బాగా ఎంజాయ్ చేశారు. నేను బాగా అబ్జర్వ్ చేసింది ఏంటంటే అతని యొక్క డైలాగ్ డెలివరీకి, ఆ టైమింగ్కి, ఆ పర్టికులర్ సీన్ను బాగా ఎంజాయ్ చేశారు. ఓవరాల్గా కథ చూసినట్టయితే సెకండ్ హాఫ్ తర్వాత స్టార్ట్ అవుతుంది. కొత్త దర్శకుడైనా కొత్త కాన్సెప్ట్ తీసుకున్నా సరే స్క్రీన్ సమయాన్ని అంటే దాదాపుగా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని పాత్రల పరిచయంతో బ్యాక్ డ్రాప్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఎక్కువగా ఉపయోగించుకున్నాడు. కాన్సన్ట్రేషన్ అనేది ఈ సినిమాలో హీరోయిన్కి పెళ్లి సంబంధాలు ఎందుకు తప్పిపోతున్నాయి అనేటువంటి విషయం మాత్రం చిట్ట చివరి 10 నిమిషాల్లో తెలుస్తుంది. అయితే ఆ 10 నిమిషాల హుక్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది కదా. ఆ పాయింట్ని బేస్ చేసుకుని గనక అదే ప్రేక్షకులకి ముందు తెలియచేసి దాన్ని ప్రేక్షకులకి తెలిసిన కథగానే కంటెంట్ చెప్పినట్టయితే మరొక రకంగా ఈ సినిమా ఉండేదని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సినిమాకి సంబంధించినటువంటి పూర్తి రివ్యూని నేను తెలుగు యంగ్ డైరెక్టర్స్లో ఒక ఎపిసోడ్ చేశాను. మీకు వీలైతే ఒక్కసారి ఎపిసోడ్ చూడండి. తెలుగు యంగ్ డైరెక్టర్సు ఏదైనా ఒక విషయం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందని నేను అనుకుంటున్నాను.